చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరములో నువ్వు ఎక్కడ ఆగిపోయినావో అక్కడ నుంచి ముందుకు పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ముందుకు సాగాలని దైవికమైన విస్తరణ, ఇదిగో నీ కుటుంబములో, నీ వ్యాపారములో, నీ యొక్క ప్రతి విషయములో దైవికమైన విస్తరణ జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ 2025లో అన్ని రంగాలలో మనలందరినీ దీవించాలని ఆయన ఆశతో ఉంటున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. 2024లో ఎన్నో విషయాలలో ఎన్నో ఎదురు దెబ్బలు మీరు ఎదుర్కొన్నారేమో, ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నారేమో. 2024లో మీరు ఆశించినది పొందుకోలేకపోయారేమో. పెద్దగా మార్పు ఏమీ లేదు కదా. 2024 అంతా ఏదో అట్లా గడిచిపోయింది, నా జీవితంలో ఏ మార్పు లేదని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఇదిగో దేవుడిస్తున్న ప్రవచనాత్మకమైన వాగ్దానం ఏమిటంటే, కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విస్తరింప చేయబోతున్నాడు మనల్ని. దేవుడు మనల్ని పునరుజ్జీవింప చేయబోతున్నాడు. దేవుడు తన ఉజ్జీవాన్ని మనలో మరలా తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఒక మార్పు జరగబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ 2025లో మీ ప్రతి పరిస్థితిలో ఒక మార్పు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఒక క్రొత్త సీజన్లోనికి మీరు అడుగు పెట్టబోతున్నారు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. గాలులు దిశలు మార్చినట్లుగా దేవుడు మీ దిశను, మీ దశను ఆయన మార్చబోతున్నాడు. మీ పరిస్థితుల్ని ఆయన మార్చబోతున్నాడు. క్రొత్త సంవత్సరములో ప్రతిదీ దేవుడు మీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 31 వరకు మీ లెవెల్ ఒకే లెవెల్లో మీరున్నారేమో. కానీ దేవుడు ఇదిగో నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇస్తున్న ప్రాఫిటిక్ వర్డ్ ఇది. మీ జీవితంలో నూతన క్రియ, మీరు ఊహించలేని తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు మిమ్మల్ని ముందుకు నెట్టబోతున్నాడు. హల్లెలూయా. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా దీవించాడంటే, ఫరో యొక్క ఉక్కు చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలని బానిస బ్రతుకులో నుంచి విడిపించింటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. దేవుడు వారిని అద్భుతంగా అరణ్యములో పోషించి, ఎర్ర సముద్రాన్ని చీల్చి, మన్నాను కురిపించి దేవుడు వారిని కాపాడింటే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. లోకంతో రాజీ పడిపోయినారు. పాపము చేస్తూ పాప లోకములో కలిసిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపించి తన సన్నిధిలో నుంచి వారిని బహిష్కరిస్తాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో వారు ఎట్లా అయిపోయిందంటే, వారి స్థితి నాశనమయ్యే స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఎదుగుదల లేకోకుండా, ఎక్కడికి వెళ్ళినా ఫలితం లేదు, ఎంత ప్రయత్నించినా ఫలితం లేని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఈ 2024 సంవత్సరములో మీ జీవితం ఎట్లా ఉందో ఏమో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మీరు నమ్మకంగా జీవించారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలులాగా మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించి కూడా, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ అనుభవించి కూడా మరలా మీరు దేవుడికి నమ్మక ద్రోహం చేశారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేశారేమో, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేశారేమో, దేవునితో ఆ సన్నిహిత సంబంధాన్ని నిర్లక్ష్యం చేశారేమో. అందుకనే మీ కుటుంబము, మీ యొక్క వ్యక్తిగత జీవితము ఈరోజు పతనా వ్యవస్థకు వెళ్ళిపోయిందేమో. దేవుడినితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గందరగోళంలో ఉండిపోయినావేమో, దేవుని యొక్క పిలుపు మర్చిపోయినావేమో, దేవుడు నిన్ను ఎందుకు భూమి మీద ఉంచుతున్నాడో ఆ విషయము మర్చిపోయావేమో, ఆ కాలింగ్లో లేవేమో. కానీ
దేవుడు అంటున్నాడు, నీ కెరీర్ కష్టాల్లో ఉందేమో, నీ జీవితంలో అనారోగ్య సమస్యలతో ఉన్నావేమో, కానీ దేవుడు మరలా అంటున్నాడు 54వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్ నుంచి చదవండి. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. ఒక్క నిమిషం మర్చిపోయింటే దేవుడు, ఒక్క నిమిషం నువ్వు చేసిన పాపాలను బట్టి విసర్జించింటే ఈరోజు నీ పరిస్థితి పతనావస్థ స్థితిలోనికి వెళ్ళిపోయిందేమో, కానీ దేవుడు అంటున్నాడు గొప్ప వాత్సల్యముతో ఈ 2025లో దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరుగాన పశ్చాత్తాపపడి, ప్రభువా 2024లో నా ఆత్మీయ జీవితానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదయ్యా, 2024లో నీ మందిరానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపపడతావో, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితం మీద శ్రద్ధను వహిస్తావో, దేవుడు మరలా గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ గుడారపు స్థలములను విశాలపరచుకో. నువ్వు పశ్చాత్తాపపడితే ఈరోజు దేవుని దగ్గర, ప్రభువా నా పాపాలు క్షమించు, 2024లో నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపపడితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ గుడారపు స్థలములను విశాలపరచుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ నివాస స్థలములు తెరలు నిరాటంకంగా సాగనివ్వు. నువ్వు ఎంత ఎన్లార్జ్ చేసుకుంటావో చేసుకో, ఎందుకంటే దేవుడు నిన్ను నింపబోతున్నాడు 2025లో. హల్లెలూయా. నీ పాత జీవిత విధానాలు, పాత ఆలోచనలు, పాత పాపపు జీవితములో ఉంటే ఈ వాగ్దానం 1% కూడా నీలో నెరవేరదు. కానీ నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపపడతావో దేవుడు అంటున్నాడు దైవిక విస్తరణ మీ జీవితంలో నేను చేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ వచనంలో అంటున్నాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు. చూడండి, మీరు ఎప్పుడైతే మీ భక్తి జీవితాన్ని విశాలపరుస్తారో, ప్రార్థనను విశాలపరుస్తారో, ఎప్పుడైతే దేవునితో ఉన్న సంబంధాన్ని మీరు విశాలపరుస్తారో, దేవుడు మీ టెరిటోరియస్ విశాలపరుస్తాడు. హల్లెలూయా. మీ సరిహద్దులనైనా విశాలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మండి, మీరు పశ్చాత్తాపపడండి దేవుని దగ్గర, దేవుడు గొప్ప మార్పు తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లున్నా పర్వాలేదు, ఈరోజు నీ జీవితము అది ఎంత పతనావస్థ స్థితిలో ఉన్నా పర్వాలేదు, క్రొత్త సీజన్లోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయటి ప్రజలు నిన్ను ఫెయిల్యూర్ అన్నారేమో, బయటి ప్రజలు ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని అన్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు మార్పు రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది, ఒకప్పుడు నా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది, కానీ నా పరిస్థితి దిగజారిపోయిందని అనుకుంటున్నావా? నో, దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మీరు సంతోషించండి అంటున్నాడు. హల్లెలూయా. మరలా మీరు మీ యొక్క కలలు కనండి, ఎందుకంటే దేవుడు మీ గుడారపు స్థలములను విశాలపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్లానింగ్స్ అన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. మనమే చిన్న చిన్న విషయాల వైపు చూసి ఆయన యొక్క ప్లానింగ్ నుంచి పక్కకు తప్పిపోతున్నాం. కానీ నువ్వు మరలా ట్రాక్లోనికి వచ్చావనుకో, దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2025లో మీరు ప్రార్థన చేయండి, ప్రభువా మా సరిహద్దులు విశాలపరచబడాలా, మా కుటుంబములో సరిహద్దులు విశాలపరచబడాలా, మా సంఘ సరిహద్దులు విశాలపరచబడాలా, మీ బిజినెస్ సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేయండి. అక్కడ రాయబడి ఉంటుంది, ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. ఈరోజు దేవుడు మీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను. ఈరోజు వాగ్దానాలు తీసుకోవడానికి అందరూ చాలా ఆతృతగా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈరోజు మీకు ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మి వాగ్దానం తీసుకోండి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని.
అబ్రహాము నమ్మాడు, ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పరిస్థితి ఎట్లున్నా వెనకడుగు వేయద్దండి. ఈరోజు నుంచి ప్రార్థనించండి, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచండి, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచండి ప్రార్థన చేయండి. ఎందుకంటే 2025లో దేవుడు సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. ఒక నిర్ణయ కాలము దేవుడు మీ జీవితంలో తీసుకొని వస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. యేసేపు తన జీవితంలో అన్నల చేత కొట్టబడి బయటి దేశానికి బానిసగా అమ్మివేయబడిన యేసేపు చెరసాల్లో ఉన్న సందర్భంలో యేసేపుకు ఒక నిర్ణయ కాలం వచ్చింది. చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యేసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపును దేవుడు పిలువనంపిస్తున్నాడంట చెరసాల్లోంచి బయటికి. హల్లెలూయా. 2025లోనికి దేవుడు చెరసాలలో నుంచి నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఫరో ముందర నిన్ను నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 41:41లో చూస్తే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పిన. చూడండి, చెరసాలలో నుంచి ఐగుప్తు దేశమంతటి మీద ఒక రాజుగా యేసేపు మారే నిర్ణయ కాలము వచ్చినట్లుగానే ఈరోజు మీ అందరి జీవితాలు మారే నిర్ణయ కాలము దేవుడు తీసుకొని వచ్చాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని ఘనపరుద్దాం. యేసేపు యొక్క సరిహద్దులు ఎట్లా విశాలపరచబడినాయో, చెరసాల్లో ఉన్న యేసేపు ఎట్లా బయటికి వచ్చి దేశాన్ని ఏలేవాడుగా మారాడో, ఇదిగో మీ జీవితాలలో కూడా దేవుడు దేశాన్ని ఏలేవారిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నావేమో, ఇన్ని రోజులు ఆ చెరసాలనే ఆ గదిలోనే ఉన్నాడు యేసేపు, కానీ ఒక్కసారిగా బయటికి వచ్చాడు, దేశమంతా తిరుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితిలో బంధించబడి ఉన్నావేమో కానీ ఇదిగో బయటికి రాబోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుల బాధతో ఉన్నావా, ఆర్థిక సమస్యలతో ఉన్నావా, ఇదిగో దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు యేసు నామములో. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిర్ణయ కాలం ఈరోజే వచ్చింది. ఆదికాండములో 18వ అధ్యాయం 14వ వచనములో అక్కడ కూడా ఒక నిర్ణయ కాలం వస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునేను. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో, 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో, స్పిరిట్ ఆఫ్ గాడ్, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనముందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా. సంవత్సరాలుగా పొందుకోలేనిది ఒక నిర్ణయ కాలంలో వారు పొందుకున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరమే ఆ నిర్ణయ కాలం. ఎంతమంది నమ్ముతున్నారు? మీ సమస్యలు తొలగిపోయే నిర్ణయ కాలము 2025. మీ సరిహద్దులు విశాలపరచబడే నిర్ణయ కాలమే 2025వ సంవత్సరము. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ గుడారపు స్థలములను విశాలపరచుకో, నీ నివాస స్థలములను అవి నిరాటంకముగా సాగనము. ఎందుకంటే నిర్ణయ కాలం వచ్చేసింది. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే కాలం వచ్చేసింది. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందే సమయం వచ్చేసింది. దేవుడు అంటున్నాడు, కుడి వైపునకును ఎడమ వైపునకును వ్యాపించే నిర్ణయ సమయం వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకునే నిర్ణయ సమయం వచ్చేసింది. యెషయా గ్రంథం 54లో ఉంటుంది. చూడండి, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బలంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాత్మకమైన వాక్యం విడుదలవుతుండగా ఒక్కొక్కరు రిసీవ్ అనండి. ఈ నిర్ణయ కాలము అది ఈ రోజే ప్రారంభం కాబోతున్నది మీ జీవితంలో. ఎస్, 3వ అధ్యాయములో
3వ వచనంలో, కుడి వైపునకును ఎడమ వైపునకును నువ్వు వ్యాపించదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా ఆయన చేయబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానపరచబడాల్సిన సమయం లేదు. ఇక నిర్ణయ సమయం వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు నీ తలను పైకెత్తే నిర్ణయ కాలం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన ఆయన కృప ఇక ఎన్నడూ నేను విడిచిపోదు. ఎందుకంటే చెప్పండి, ఏమొచ్చిందండి మీ జీవితంలో? ఏమొచ్చిందండి? నిర్ణయ కాలం వచ్చేసింది మీ జీవితంలో. పర్వతాలైనా తొలగిపోతాయేమో కానీ, మెట్టలైనా తత్తరిల్లిపోతాయేమో కానీ, దేవుని కృప ఈ రోజు నుంచి ఒక్క క్షణము కూడా నేను విడిచిపోదంతే. స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన 15వ వచనంలో అంటున్నాడు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారయ్యే నిర్ణయ కాలం వచ్చింది. అరిసివనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 14వ వచనములో, నీవు నీతి గలదానవై స్థాపించబడే నిర్ణయ కాలం వచ్చింది. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉండే నిర్ణయ కాలం ఇక వచ్చేసింది. భీతి నీకు దూరముగా ఉండే నిర్ణయ కాలం వచ్చింది. 17వ వచనములో, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ఉండే నిర్ణయ కాలం వచ్చేసింది. అపవాది ఎన్ని ప్లానింగ్స్ వేసినా అది ఒక్కటి కూడా ఫలించని నిర్ణయ కాలం వచ్చింది నీ జీవితములో. హల్లెలూయా. 2024 నీ శరీరం మీద దాడి చేశాడు, నీ ఫైనాన్షియల్ మ్యాటర్ మీద దాడి చేశాడు, నీ కుటుంబం మీద దాడి చేశాడు. ఇక దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే నీ నిర్ణయ కాలం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. కీర్తన 133వ అధ్యాయము 3వ వచనములో, స్పిరిట్ ఆఫ్ గాడ్. కీర్తన 133వ అధ్యాయం 3వ వచనములో, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును నువ్వు పొందుకునే నిర్ణయ కాలం వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తారు హల్లెలూయా. ఇక నువ్వు ఇన్ని రోజులు భయపడుతూ వచ్చావేమో, నా జీవితం ఏమైపోతుందో, నేను ఎప్పుడు చనిపోతానని భయపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, శాశ్వత జీవమును పొందుకునే నిర్ణయ కాలం నీ జీవితంలో వచ్చింది. బ్లెస్సింగ్ అండ్ లాంగ్ లైఫ్. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ లాంగ్ లైఫ్. 2025వ సంవత్సరము ఆశీర్వాదమును శాశ్వత జీవమును పొందుకునే సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా అపోస్తల కార్యం 1:8, థ్యాంక్ యూ లార్డ్. అపోస్తల కార్యం 1:8 వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే నిర్ణయ కాలం వచ్చింది. భారతదేశములో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. 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 మన కదిరి పట్టణంలో గొప్ప ఉజ్జీవం వచ్చే నిర్ణయ కాలం ఈ 2025వ సంవత్సరం. ప్రపంచములో ఉన్న ప్రతి సంఘము ఉజ్జీవాన్ని పొందుకునే నిర్ణయ కాలమే 2025. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అది ఈ సంవత్సరంలో భయంకరంగా జరగబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిచ్చేస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో, నమ్మిన వారి వలనే సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇది ప్రతి విశ్వాసి చేసే నిర్ణయ కాలం వచ్చేసింది. హల్లెలూయా. ప్రతి విశ్వాసి దయ్యాలను వెళ్ళగొట్టే నిర్ణయ కాలం ఇది. ప్రతి విశ్వాసి భాషలు మాట్లాడే సంవత్సరం. ప్రతి విశ్వాసి రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత కలిగే ఆ సంవత్సరమే 2025వ సంవత్సరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్ణయ కాలంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే పశ్చాత్తాపపడాలి. నీకున్న పాపాలు, నీకున్న ప్రతి ఒక్కటి విడిచిపెట్టేసే. దేవుడు నిన్ను ట్రాక్లోనికి తీసుకొని రాబోతున్నాడు 2025లో.
ఒక్కసారి అడుగు పెట్టావనుకో, ఇక నీ సరిహద్దులు విశాలమే. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషంలో. చిన్నగా దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభువా, 2024లో ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేశానయ్యా, నా ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా, 2024లో నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. లోకముతో రాజీ పడిపోయినానయ్యా, నన్ను క్షమించండి. మరలా గొప్ప వాత్సల్యముతో సమకూరుస్తానని మీరు చెప్పారయ్యా. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇస్తానంటున్నావయ్యా. నిర్ణయ కాలములోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రం నాయన. అందరూ దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి. తండ్రి స్తోత్రం నాయన. ప్రభువా, విడుదలైన ప్రవచనాత్మకమైన వర్తమానము ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో నాయన ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ సంవత్సరంలో నెరవేరునుగాక యేసు నామములో. ప్రభువా, వారి సరిహద్దులు విశాలపరచబడాల నాయన ప్రభువా. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రభువా, సేవా విషయములు అన్ని విషయాలలో వారి సరిహద్దులు విశాలపరచబడాల. ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇదిగోని ప్రజలందరి మీద కుమరించాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.